కాక్రోచ్ జనతా పార్టీ చలో సంసద్ ఉద్యమంతో పార్లమెంట్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భద్రతా వలయాలను దాటుకుని పార్లమెంట్ ప్రధాన ద్వారం వరకు కూడా చేరుకున్నారు నిరసనకారులు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో అక్కడ హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. మెయిన్ గేట్ వద్ద ఆందోళనకారులు భద్రతా దళాల మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట జరిగింది. నిరసనకారులను చెదరగొట్టేందుకు సెక్యూరిటీ సిబ్బంది టియర్ గ్యాస్ ప్రయోగించవలసి వచ్చింది. పార్లమెంట్ వెలుపల ఉద్రిక్తతలతో లోక్సభ వాయిదా 2 గంటల వరకు కూడా వాయిదా పడ్డాయి. ఉభయ సభలు ఫస్ట్ 1 గంట వరకు వాయిదా వేసిన స్పీకర్ తర్వాత ఆ సమయాన్ని పొడిగించారు. ప్రస్తుతం పార్లమెంట్ ఆవరణలోనే మొత్తం నిరసనకారులందరూ కూడా ఉన్నారు. వాళ్ళని చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించవలసి వచ్చింది. అయితే ఒకంత సమయంతోనే వ్యవహరిస్తున్నారు పోలీసులు అని చెప్పాలి. ఎందుకంటే చాలా సందర్భాల్లో వీళ్ళందరూ పోలీసుల వలయాన్ని దాటుకుని ముందుకెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళ మీద దురుసుగా ప్రవర్తించకుండానే వాళ్ళని అయితే అడ్డుకునే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తూ వస్తున్నారు. ఎందుకంటే ఈ నిరసన చేస్తున్నది విద్యార్థులు, అలాగే విద్యా వ్యవస్థపై ఉన్న లోటుపాట్లు ఏదైతే ఉన్నాయో వాటిని సరిదిద్దే క్రమంలో నిరసన చేపడుతున్న క్రమంలో వాళ్ళ మీద నిజంగానే ఎలాంటి స్ట్రింజెంట్ యాక్షన్ అయితే తీసుకోని సిచ్యువేషన్ అయితే కూడా ఉదయం నుంచి మనకి కనిపిస్తోంది. ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలైన క్రమంలో ఇలాంటి యాజిటేషన్స్, అది కూడా పార్లమెంట్ వరకు కూడా విద్యార్థులు నిరసనకారులు చేరుకున్నారంటే కనుక పరిస్థితి ఏదైనా ప్రమాదం ఏదన్నా జరిగితే కనుక ఏదన్నా అపశృతి చోటు చేసుకుంటే అది పెద్ద ఎత్తున విమర్శల పాలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులు కూడా సమయం పాటించి వాళ్ళు పార్లమెంట్ వరకు వచ్చారు, నిరసన తెలిపారు కాబట్టి వెనక్కి వెళ్ళే ప్రయత్నం చేయాలంటూ కూడా పోలీసులు చెబుతున్నట్టుగా కూడా వార్తలు అందుతూ ఉన్నాయి. అయితే వాళ్ళు అక్కడే బైఠాయించినట్టుగా కూడా మనకి అప్డేట్ అందుతోంది. మరోవైపు లోపల ఉభయ సభలు 2 గంటల వరకు కూడా వాయిదా పడ్డాయి. ఇప్పుడు రెండింటికి మళ్ళీ రెజ్యూమ్ అయిన తర్వాత మళ్ళీ వాయిదా వేస్తారా, లేదంటే సభలు కంటిన్యూ అవుతాయా సమావేశాలు అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు 20 రోజులు గడిచినప్పటికీ వాంగ్చుక్ని ఎవరు అడ్రస్ చేయలేదు. ఆ కన్సర్న్ ఎందుకు నిరాహార దీక్షని ఆపే ప్రయత్నం కూడా చేయలేదంటూ కూడా దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల నుంచి కూడా వాయిస్ వినిపించిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. సో ఇదే దశలో ప్రస్తుతం పార్లమెంట్ ముట్టడికి వాంగ్చుక్ పిలుపునిచ్చిన నేపథ్యంలో విద్యార్థులు నిరసనకారులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు ముందుగానే అనౌన్స్ చేశారు, ఎవరు కూడా ఇది చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడకూడదు, నిషేధాజ్ఞలు ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా రాకూడదంటూ ఉదయం నుంచి కూడా పిలుపునిచ్చినప్పటికీ అవేమీ లెక్క పెట్టని నిరసనకారులు పూర్తిగా వందల సంఖ్యలో వేల సంఖ్యలో బయటకు వచ్చిన పరిస్థితి మనకి కనిపిస్తోంది. సో గతంలో మనం చూసాం నిర్భయ అంశంలో పార్లమెంట్ వరకు వచ్చిన మొత్తం యావత్ ప్రజానీకం అటు తర్వాత ప్రస్తుతం మళ్ళీ ఇదే ఒక ఎగ్జాంపుల్గా చెప్తూ ఉన్నారు. సో 5 మెట్రో స్టేషన్స్ని కంప్లీట్గా క్లోజ్ చేశారు. ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేసిన సందర్భం ఉదయం నుంచి మనం చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ వేలాది మంది విద్యార్థులు నిరసనకారులు పార్లమెంట్ ప్రధాన ద్వారం వరకు కూడా రాగలిగారు అంటే కనుక సిచ్యువేషన్ ఎలా ఉందో చూడాలి. సో పార్లమెంట్ గేట్లు అయితే ప్రస్తుతం పోలీసులు మూసివేస్తున్న దృశ్యాలు కూడా ఇంతకు ముందు నుంచే మనం చూస్తూ ఉన్నాం. సో సభ్యులందరూ లోపలే ఉన్నారు. ఇంతకుముందే చూసాం మనం మల్లికార్జున ఖర్గే కూడా విద్యార్థులను ఈ రకంగా అణిచివేయటం కరెక్ట్ కాదు అనేది కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి. అలాగే ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ కూడా బయటికి వెళ్తున్న విజువల్స్ కూడా మనం చూసాం. వాళ్ళు ఏదైనా స్పందిస్తారా లేదా, ఇవాళ ఈవినింగ్ కన్నా స్పందిస్తారా చూడాలి. మరోవైపు నిరసనకారులు పార్లమెంట్ వరకు వచ్చారు, వాళ్ళ నిరసన తెలిపారు కాబట్టి ఇక వెనక్కి వెళ్తారా అంటే కనుక ప్రస్తుతం అక్కడే బైఠాయించిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. అయితే కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలతో ప్రస్తుతం ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రముఖులు భేటీ అవుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. పార్లమెంట్ దగ్గర హై టెన్షన్ వాతావరణం అయితే ప్రస్తుతం కనిపిస్తోంది. మరి దీన్ని తగ్గుముఖం పట్టించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాలి. పార్లమెంట్లో ముట్టడించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, దాని తాలూకు విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. ప్రధాన గేట్ వరకు కూడా చేరుకున్నారు సిజేపీ కార్యకర్తలు. వాళ్ళని చెదరగొట్టే ప్రయత్నంలో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కూడా వాళ్ళందరూ డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. సో మరోవైపు దీక్షని భగ్నం చేసిన పోలీసులు వాంగ్చుక్ హాస్పిటల్లోనే దీక్ష కొనసాగిస్తున్నారని మాత్రం అడ్డుకోలేకున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ పార్లమెంట్ వరకు వాళ్ళు రాగలిగారు, తమ గొంతును వినిపించగలిగారు అనేది అయితే స్పష్టంగా చెప్పచ్చు. మరి దీనిపై ప్రభుత్వం ఏదైనా స్పందిస్తుందా, వాంగ్చుక్తో ఏమైనా చర్చలు ఉంటాయా అనేది మరి వేచి చూడాల్సిన సిచ్యువేషన్. Mesmo
కాక్రోచ్ జనతా పార్టీ చలో సంసద్ ఉద్యమంతో పార్లమెంట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భద్రతా వలయాలను దాటి పార్లమెంట్ ప్రధాన ద్వారం వరకు కూడా నిరసనకారులు చేరుకునే దృశ్యాలు మనం చూస్తున్నాం. పోలీసులు వారిని అడ్డుకోవడంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తోంది. మెయిన్ గేట్ వద్ద ఆందోళనకారులు భద్రతా దళాల మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట జరిగింది. నిరసనకారులను చెదరగొట్టేందుకు సెక్యూరిటీ సిబ్బంది టియర్ గ్యాస్ కూడా ప్రయోగించవలసి వచ్చింది. ఇక మెయిన్ గేట్ వరకు కూడా నిరసనకారులు రావడంతో పార్లమెంట్కు సంబంధించిన ముఖ్య ద్వారాలను భద్రతా బలగాలు మూసేశాయి. సెక్యూరిటీ గార్డ్స్ గన్స్తో పొజిషన్ తీసుకున్నారు. ఫైర్ సిబ్బంది సహా హై అలర్ట్లోకి వెళ్లారు. అటు పార్లమెంట్ వెలుపల ఉద్రిక్తతలతో లోక్సభ వాయిదా 2 గంటల వరకు పడ్డాయి. ఇక లోక్సభ 1 గంట వరకు, రాజ్యసభ 12 గంటల 50 నిమిషాల వరకు వాయిదా వేసిన స్పీకర్ తర్వాత సమయాన్ని పొడిగించారు. వెంకటేష్తో మాట్లాడదాం. వెంకటేష్, పరిస్థితి ఏమన్నా చక్కబడే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? మనం లాంగ్ షాట్లో చూస్తున్నాం, నిరసనకారులు వందల వేల సంఖ్యలో అక్కడ కనిపిస్తున్నారు. వాళ్ళని వెనక్కి పంపించే ప్రయత్నాలు ఏ మేరకు ఫలించే అవకాశం ఉంది? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? పార్లమెంటు గేటు వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో పోలీసులు వారిని ఒక బస్సులో ఎక్కించి సమీపంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తున్నారు. సో ఈ సందర్భంగా కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది. సో వీళ్ళని తొందరగా పార్లమెంటు చుట్టుపక్కల ఉన్నటువంటి రోడ్స్ అన్ని కూడా క్లియర్ చేసే పనిలో పోలీసులు ఉన్నారు. సో పార్లమెంటు సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి ఆ దిశగా పార్లమెంటుకు వెళ్లేటువంటి రోడ్లన్నిటిని కూడా పోలీసులు క్లియర్ చేస్తున్నారు. అలాగే పోలీసులు విద్యార్థుల పైన లాఠీ చార్జ్ చేయకుండా వారిని సంయమనంతో బస్సులో తీసుకెళ్లి వారిని అదుపులోకి తీసుకుంటున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. సో మొత్తానికి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ఉండేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఒకవైపు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఏ చిన్న సంఘటన జరిగినా కానీ అది పెద్ద ఎత్తున విమర్శల పాలయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. కాబట్టి పోలీసులు విద్యార్థుల పట్ల కొంత సున్నితంగానే వ్యవహరిస్తున్నారు. సో పోలీసులు వయాన్ని ఛేదించుకొని విద్యార్థులు ఇప్పటికే పార్లమెంటు గేటు వద్దకు చేరుకున్నారు. సో మొత్తానికి వారు అనుకున్నటువంటి లక్ష్యాన్ని నెరవేరింది. పార్లమెంటు ముట్టడి ప్రకటించారు. సో పార్లమెంటును ముట్టడించారు. ఆ నేపథ్యంలో పోలీసులు కొద్దిగా విద్యార్థుల పైన లాఠీ చార్జ్ కూడా చేసి అక్కడి నుంచి చెదరగొట్టారు. ఈ సందర్భంగా బాష్పవాయు గోళాలను కూడా ప్రయోగించి వారిని చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. సో మొత్తానికి పోలీసులు ఎన్ని నిషేధాజ్ఞలు ఆటంకాలు సృష్టించినప్పటికీ విద్యార్థులు మాత్రం పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని తాము అనుకున్నట్టు ప్రభుత్వానికి ఒక సవాల్ విసిరారు. ఖచ్చితంగా తాము డిమాండ్ చేస్తున్నట్టుగా విద్యాశాఖ మంత్రిని పదవి నుంచి తొలగించాల్సిందే, అకౌంటబిలిటీ ఫిక్స్ చేయాలి, పొరపాటు చేసినటువంటి తప్పు చేసిన వారిని తొలగించాల్సిందే అని చెప్పి విద్యార్థి లోకం ఈ రోజు కథం తొక్కింది. సో మొత్తానికి ఆ నేపథ్యంలో విద్యార్థులు పార్లమెంటుకు చేరుకోవడంతో ప్రభుత్వంలో కూడా కొంత ఉలిక్కి పడినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. సో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తనంతట తాను రాజీనామా చేస్తారా, లేకుంటే ఎలాగూ ఈ పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత కేబినెట్ ప్రక్షాళన జరగబోతుంది. ఆ సందర్భంగా ఆయన్ను పక్కన పెడతారని తెలుస్తుంది, ఆయన పార్టీకి పంపిస్తారని తెలుస్తుంది. సో మనం అప్పటి వరకు వేచి చూడాల్సింది ఈ ప్రభుత్వంకి సంబంధించినటువంటి యాక్షన్ ఎలా ఉండబోతుంది అనేది. వెంకటేష్, సో చాలా రాష్ట్రాల నుంచి కూడా మనకు ఒక డిమాండ్ వినిపిస్తుంది. సో ఎందుకు ప్రభుత్వం స్పందించట్లేదు అనేది. రైట్, నిన్నటి వరకు వాంగ్చుక్ దీక్ష భగ్నం చేశారు. హాస్పిటల్లో కూడా ఆయన దీక్ష కంటిన్యూ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్, సో మీరు ఇంతకు ముందు మాట్లాడినట్టుగా 3 నల్ల చట్టాల గురించి కూడా మాట్లాడాం మనం. ఆ రైతులు ఏ రకంగా యాజిటేషన్ చేశారు, దేశవ్యాప్తంగా కూడా అది ఏ రకంగా మొమెంటం అందుకుంది. ఇది కూడా అటువైపుగా వెళ్లే పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయా? ప్రభుత్వం దీన్ని చక్కదిద్దే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అంటే ఏం చెప్తారు? బహుశా డెఫినెట్ గా ఆ దిశగా ఆయనను విద్యాశాఖ మంత్రి పదవి నుంచి తొలగించే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. సో అది విద్యార్థుల ఒత్తిడి కారణంగా, ఆందోళన కారణంగా కనుక తీసేస్తే రాబోయేటువంటి రోజుల్లో ఇటువంటి ఉద్యమాలకు మరింత ఊతం ఇచ్చినట్టు అవుతుందని ప్రభుత్వం భావిస్తుంది. సో ఆ నేపథ్యంలో భాగంగా ఎవరైతే నాన్ పర్ఫార్మింగ్ మినిస్టర్స్, అలాగే ఇలాంటి వివాదాలు రాజుకున్నటువంటి మంత్రులు వారందరినీ కూడా ఒకేసారి కేబినెట్ ప్రక్షాళనలో భాగంగా వారందరినీ తీసి పక్కకు పెట్టేటువంటి అవకాశం ఉంది. సో నిజానికి కేంద్ర మంత్రివర్గ ప్రక్షాళన అనేది పార్లమెంట్ కంటే ముందు చేద్దాం అనుకున్నప్పటికీ సమయం దొరకలేదు. సో పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత ఆ ప్రక్షాళన జరిగేటువంటి అవకాశం ఉంది. లేదంటే ఈ రోజు విద్యార్థులు పార్లమెంటు ముట్టడించి విజయవంతమైనటువంటి నేపథ్యంలో ఒత్తిడికి తలొగ్గి అయినా కేంద్ర ప్రభుత్వం ధర్మేంద్ర ప్రధాన్ తొలగిస్తుందా లేదా అనేది మనం వేచి చూడాల్సి ఉంది. హరి,
రైట్, ఎవరైనా ప్రముఖులు వస్తూ ఉన్నారా ఈ నిరసనకి మద్దతు తెలిపే అంశం అక్కడ ఏదన్నా వెంకటేష్ అలాంటి సిచ్యువేషన్ ఉందా? అంటే జంతర్ మంతర్ ను పూర్తిగా శత్రు దుర్భోద్యం చేశారు. చాలా పెద్ద ఎత్తున బ్యారికేడ్లన్నీ కూడా పెట్టారు. సో జంతర్ మంతర్ లో ఉన్న వారెవరిని కూడా బయటికి రాకుండా అక్కడికక్కడే నిర్బంధించారు. సో ఇప్పుడు ఇక్కడ ముట్టడించినటువంటి విద్యార్థులందరూ కూడా బయట నుంచి వచ్చినటువంటి విద్యార్థులే. సో వేల సంఖ్యలో బయట నుంచి విద్యార్థులు వచ్చారు. సో ఈ విద్యార్థులు చాలా మంది ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి విద్యార్థి సంఘ నాయకులు, అలాగే ఇటు లెఫ్ట్ పార్టీకి సంబంధించి ఎస్ఎఫ్ఐ గాని, ఐసా, ఇలా అనేక విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి విద్యార్థులు, అలాగే ఇతర స్వచ్ఛందంగా వచ్చినటువంటి వారు కూడా చాలా మంది ఉన్నారు. సో చాలా మంది స్వచ్ఛందంగా వచ్చారు. సో వారందరూ కూడా క్లియర్ గా ఒకటే చెప్తున్నారు, ప్రభుత్వం కనుక నిర్ణయం తీసుకోకుంటే దీన్ని కన్వర్ట్ చేస్తాం, ఒక రెవల్యూషన్ గా కన్వర్ట్ చేస్తాం, ఒక క్రాంతిగా దాన్ని మారుస్తాం అనేది ప్రభుత్వం పైన విద్యార్థులు చెప్తున్నటువంటి వాదన. సో డెఫినెట్ గా నిర్ణయం కనుక తీసుకోకుంటే దీన్ని రాబోయేటువంటి రోజుల్లో ఒక విప్లవంగా కన్వర్ట్ చేస్తామని విద్యార్థులు చెప్తున్నారు. హరి రైట్, హావింగ్ సెడ్ దట్, అంటే మీరు చెప్పారు, ఇప్పుడు మనం కూడా చూస్తున్నాం పార్లమెంట్ వరకు వచ్చారు, వాళ్ళ గళం వినిపించారు, వాళ్ళ నిరసన తెలిపారు. సో ప్రస్తుతం వెనక్కి వెళ్తే గనక పరిస్థితి కొంచెం చక్కబడుతుంది, లేదంటే మీరు అన్నట్టుగా సిచ్యువేషన్ వల్నరబుల్ అయితే గనక అది విద్యార్థులకే చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉంది కదా. సో వాంగ్చుక్ ఏదన్నా కామెంట్ చేసే అవకాశం ఏదైనా కనిపిస్తుందా ఈ సిచ్యువేషన్లో? అంటే ప్రస్తుతానికైతే కొంత పరిస్థితి సద్దుమణి ఉంది. ప్రస్తుతం నేను ఈ ఆందోళన జరుగుతున్నటువంటి ప్రదేశంలోనే ఉన్నాను. సో ఇక్కడ ప్రస్తుతానికి ప్రశాంతంగానే ఉంది వాతావరణం. ఎవరైతే ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థులను కొద్దిసేపటి కిందటే ఇక్కడ నుంచి అరెస్ట్ చేసి పోలీసు సమీపంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కు తరలించారు. సో ప్రస్తుతానికైతే ఇటు పార్లమెంట్ చుట్టుపక్కల ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా క్లియర్ గానే ఉన్నాయి. సో ఎక్కడికక్కడ బ్యారికేడింగ్ చేశారు. సో విద్యార్థులు కూడా తాము అనుకున్నటువంటి లక్ష్యం ఏదైతే ఉందో పార్లమెంట్ ను ముట్టడించారు. శాంతియుతంగా పార్లమెంట్ దగ్గరకు వచ్చారు. కొద్దిసేపు దాదాపు గంట సేపు అక్కడ ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సో ఎవరు ఎలాంటి హింసాత్మక ఘటనలకు పాల్పడలేదు, ఎవరు ఎలా పోలీసుల పైన కానీ ఎవరిపైన కానీ ఎలాంటి దాడులు కానీ చేయలేదు. ప్రశాంతంగా వచ్చారు, ధర్నా చేశారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఖచ్చితంగా ప్రభుత్వం తమ మాట వినాలని విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిరంకుశత్వాన్ని వదిలి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, విద్యార్థి లోకం మాట వినాల్సి ఉంది. సో తాము ఓటు వేసి గెలిపించినటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా తమ వాదన ఎందుకు వినదు, తమ మాట ఎందుకు వినదు అన్నది ప్రధానంగా విద్యార్థులు చేస్తున్నటువంటి ప్రశ్న. సో ఆ నేపథ్యంలో దాదాపు గంట పాటు పార్లమెంట్ ను ముట్టడించారు. సో ప్రస్తుతానికి విద్యార్థులందరూ కూడా వెనక్కి తగ్గారు. సో ప్రస్తుతానికి అయితే పార్లమెంట్ సమీపంలో పరిస్థితి అయితే ప్రశాంతంగా ఉంది, కంట్రోల్ గా ఉంది. ప్రస్తుతం నేను అక్కడి నుంచే మాట్లాడుతున్నాను. సో ప్రస్తుతానికి అయితే ఎంటైర్ ఏరియా కూడా కంప్లీట్ గా శానిటైజ్ చేశారు, కంప్లీట్ గా పోలీసుల కంట్రోల్లో ఉంది. ఆ నిరసనకారులందరినీ కూడా ఇక్కడ నుంచి పంపించేశారు. సరే, అయితే ఈసారి వర్షాకాల సమావేశాల్లో చాలా కీలకమైన బిల్లుల్ని ప్రవేశపెట్టే యోచనలో ఉన్న ప్రభుత్వం ఇదే సమయం చూసుకుని ప్రస్తుతం జరిగిన యాజిటేషన్, సో విపక్షాలు ఏమైనా ఇరుకుని పెట్టే అవకాశం ఉందా ప్రభుత్వాన్ని? ప్రభుత్వం ఏదైనా స్పందిస్తుందా అంటే ఏం చెప్తారు? అంటే బిల్లుల గురించి ప్రస్తుతం ఈ వారంలో ప్రభుత్వం బిజినెస్ ను, లెజిస్లేటివ్ బిజినెస్ ను పెద్దగా పుష్ చేసేటువంటి అవకాశం లేదు. సో చివరి వారంలో గవర్నమెంట్ బిజినెస్ అనేది పుష్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు చాలా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఒకవైపు దేశంలో అనేక సమస్యలు ఉన్నాయి, అయోధ్య విరామ చోరీ కానీ, అలాగే ఇథనాల్ స్కామ్ కానీ, ఇలా అనేక అంశాలు ఉన్నటువంటి నేపథ్యంలో 1-2 వారాల పాటు విపక్షాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేటువంటి అవకాశం ఉంది. సో ప్రజా సమస్యలు, ఇతర సమస్యలన్నింటినీ గలం విప్పిన తర్వాత 3వ-4వ వారంలో ప్రభుత్వం కీలకమైన బిల్లులు ఏవైతే ఉన్నాయో మీరు చెప్తున్నట్టుగా, సో ఆ బిల్లులన్నింటినీ కూడా ముందుకు పుష్ చేసే అవకాశం ఉంది. సో చివరి వారంలో డీలిమిటేషన్ బిల్లు ఏదైతే దేశంలో 850 ఎంపీ సీట్లు పెంచేటువంటి బిల్లు ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. సో అప్పటి వరకు కాస్త ప్రభుత్వం ఆచితూచి అడుగు ముందుకు వేయబోతుంది. ఓకే వెంకటేష్.